బాలీవుడ్ నటుల వల్ల మన సినిమాలకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ నిర్మాతలకి మాత్రం తడిసి మోపుడైపోతుంది. అవునండి, వినడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం. నార్త్ నటులు సౌత్ పై బాగానే ఫోకస్ పెట్టారు, కానీ వాళ్ళని భరించడమే కష్టంగా మారిపోతోంది. ముఖ్యంగా విలన్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ నుంచే దిగుమతవుతున్నారు. బాలీవుడ్ నటులు, భారీ రెమ్యూనరేషన్లు. టాలీవుడ్ కి ఈ లైన్ ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. ముఖ్యంగా విలన్స్ కోసం హిందీ ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నారు మన దర్శకులు. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారు. KGF 2 నుంచి ఈయన సౌత్ జర్నీ మొదలైంది. ప్రభాస్ రాజాసాబ్, పూరి డబుల్ స్మార్ట్ లో కూడా నటిస్తున్నారు సంజయ్. డబుల్ స్మార్ట్ కోసం సంజయ్ దత్ కి 10 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు RC-16 కోసం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు ఖల్నాయక్. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే. ఈయన బాలీవుడ్ లో హీరోగా ఏ రేంజ్ లో తీసుకుంటారో తెలియదు గానీ మన దగ్గర దేవరా కోసం ఆస్తులు రాయించేసుకుంటున్నారు. ఆదిపురుష్ లో కూడా విలన్ గా నటించారు సైఫ్. వీరమల్లు, కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు బాబీ డియోల్. అలానే గూఢచారి 2, ఓజీతో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్ లో కంటే భారీగా తీసుకుంటున్నారు.